ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ మరొకసారి క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. ఆయా ప్రాంతాల్లో ఉండి మరి మాకు కనిపించకపోయినా లైవ్ ద్వారా మరి ప్రతి పాఠాన్ని వింటూ నేర్చుకుంటూ బలపడుతూ మా కొరకు పరిచయ కొరకు ప్రార్థిస్తున్న ఆయా చోట్ల ఉండి వాక్యాన్ని వింటున్న నా సహోదరి మీ అందరికీ తాటిపూరు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని విలువైన సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు వాసినుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ సమయానికై ప్రభుదినముగా ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మును మీ కుమారుడైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించాలి. ఆరాధనకి చేరువచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని విధేయతతో ఆరాధనలో తండ్రి మిమ్మల్ని ఆరాధించగలిగిన తగిన యథార్థత యోగ్యత మాకు దయచేయండి. ఇంకా అనేక మంది రావడానికి ఆరాధనలో పాలు పంపులు పొందడానికి కృప చూపించండి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన సమయంలో మీ వాక్యాన్ని మేము పరిశోధన చేస్తుండగా మరి తండ్రి విని గయ్యుకొని వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా మా విశ్వాసమును భక్తిని కొనసాగించుకునే భాగ్యాలు మాకు అందరికీ ప్రసాదించమని మీ వాక్యాన్ని వివరించుచుండగా మీ పరిశుద్ధాత్మ సహకారాన్ని జ్ఞానమును మాకు ఇచ్చి బలపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనందరికీ కనబడుతుంది. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట దేవుని మీద నమ్మకాన్ని పెంచాలి, దేవుని మీద భక్తిని పెంచాలి, దైవానికి ఇష్టలుగా మనం జీవించవలసిన వారమే. ఎందుకంటే నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యకరమైనది. ఏదైనా ఉన్నదని అంటే నమ్మకం. మనం ఎప్పుడు కూడా గ్రహించాలంటే ఆ నమ్మకమైన జీవితాన్ని మనం దేవుని ఎదుట కాపాడుకోవాలి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక రాసుకున్న అంశం నమ్మదగిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి మనం 11వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడ్డాడు. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానే కొనుక్కోబడ్డాడు. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఎలా ఉన్నాడట? కొనుక్కోబడక ముందు దేవునికి హానోకు ఎలా నడిచాడట? ఇష్టడుగా నడిచాడు. అంటే నమ్మకం ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు దేవునికి ఇష్టాన్ని కలిగిస్తుంది. ఓకేనా? నమ్మకం అంటే విశ్వాసం అనగా అర్థం ఏంటి? నమ్మడం. ఎప్పుడైతే విశ్వాసంగా మనం దేవుని ఎదుట నడుచుకుంటామో అండి, దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాం. అంటే దేవునికి ఇష్టమైనది ఏదో అది చేయడమే నమ్మకం, విశ్వాసం. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఒక విషయం మనం అర్థం చేసుకుంటే అండి, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచదగింది. అవునా? దేవుని నమ్మాడు కాబట్టే దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాడే లేదు అబ్రహాము? వెళ్ళాడు. ఓకేనా? అంటే దేవుడు అంటే ఎంత నమ్మకమో చూడండి, దేవుడు అంటే ఎంత ఇష్టమో చూడండి. వెళ్ళమన్నా కడగల్లా వెళ్ళాడు. ఎవరో? అబ్రహాము. ఇంకో విషయం చూపించిన, అబ్రహాము దేవుణ్ణి నమ్మిన వాడని రుజువుపరచడానికి ఒక మాట ఆదికాండంలోనూ చూద్దాం. ఆదికాండంలోనికి మనం వెళదాం.
ఆదికాండం 22 అధ్యాయం. తీసారా? 2వ వచనాన్ని చదువుతాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న, నీకు అంటే ఎవరికి? అబ్రహాముకి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఆ పదం ఎందుకన్నాడు? అది 100 పొందాడండి. దేవుడు వాగ్దానం చేస్తే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎదురు చూసి 100 పొందిన కుమారుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆ పదం ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు చూశాడు కాబట్టి అబ్రహామును అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. ఆ పదం చాలు. గన ఏమన్నాడు? అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని. అసలే ఆ పదం ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. నీకు ఒక్కడై ఉన్న కుమారుడని ఆయనే చెప్పాడు, నువ్వు ప్రేమించు కుమారుడని ఆయనే చెప్పాడు. ఎందుకంటే వాగ్దానం చేసింది ఆయన. వాగ్దానంలో 100 గర్భఫలాన్ని ఇచ్చింది ఆయనే. అసలే విశ్వాసానికి ఆధారం లేనప్పుడు విశ్వాసం ఉంచాడు ఆయన. ఎందుకంటే నేను యవన ప్రాయంలో ఉన్నాను, పర్లేదు కొన్నాళ్ళకైనా గర్భఫలం కలుగుతుంది అన్న విశ్వాసం కానీ నమ్మకం కానీ ఆయనకి ఆధారం లేదు. ఎందుకు ఆధారం లేదని అంటే వారి శరీరం అప్పటికే మృతతుల్యం అయిపోయింది. అర్థమవుతుందా? అంటే శరీరం అప్పటికే ముడతలు పడిపోయింది. 70 ఏళ్ళ వయసుకి ఎలా ఉంటుందో శరీరం తెలియదు ఏముంది. అప్పుడు వాగ్దానం చేస్తే ఇంకో 25 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన. మీకు అర్థమవుతుందా? ఇది సాధ్యమంటారా, ఇది జరుగుతుంది అంటారా అనేసి ఏనాడు కూడా అబ్రహాము సందేశించలేదు. భార్య సందేశించింది. మీకు అర్థమవుతుందా? భార్య మరి అది హదహేళనో లేదా ఇది నమ్మ సంఖ్యమా అన్నట్టుగానో నవ్వింది. మీకు అర్థమవుతుందా? ఎవరో షార్ దేవుడు అమ్మనే క్వశ్చన్ చేశాడు, నీ భార్య బొమ్మపు ద్వారం దగ్గరుండి నవ్వనేలా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? కాబట్టి దేవుని నమ్మితే నమ్మకమైన కార్యాలే చేస్తాం. ఓకేనండి? ఒక మా కింద చదువు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పి. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన ఉన్న ప్రదేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలట, మోరియా. ఓకేనా? మోరియా దేశానికి వెళ్ళి ఏం చేయమంటున్నాడు? అక్కడ ఆ పర్వతంలో ఒక పర్వతాన్ని నువ్వు కోరుకో, నేను చెప్తాను. ఆ పర్వతం మీద నువ్వు ఏం చేయాలి? ఆహార బలిగా నీ కుమారుని అర్పించాలంటే ఏంటి ప్రభువా, ఇది నీకు న్యాయమా? ఇచ్చిన నువ్వే తీసేసుకున్నావు. అసలు మరొక మాట మాట్లాడలేదంటే ఎంత విచిత్రమో చూడండి. 3వ వచనం. తెల్లవారునప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు, అంటే అర్థమేంటి? ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు అనమాట. మీకు అర్థమవుతుంది? అప్పుడు మనం ఉదయాన్నే ప్రయాణం ఉన్నదనుకోండి, బండి ఎలా సిద్ధపరచుకుంటాం? వాహనాన్ని. అలా తన వాహన సౌకర్యం ఏది? గాడిదలు ఒంట్లే. ఎందుకంటే అరణ్య ప్రదేశాలు కదా. ఆ గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడా? సందేశించాడా? మళ్ళా ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. ఆ కట్టెల్ని ఏర్పరచడానికి 2 పనివారిని తీసుకున్నాడు. ఇప్పుడు పట్టుకుని దహన బలికి వెళ్ళిపోయాడండి. ఓకేనా? ఇదంతా చదివితే అద్భుతంగా ఉంటుంది. మనకి సమయం ఉండదు. ఒక మాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. 10వ వచనాన్ని చదువుతాం. అప్పుడు అబ్రహాము తన కుమారుని మరి బలిచ్చేమన్నాడు కదా అండి, వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడట. ఎవరో చెయ్యి చాపి బలి ఇవ్వడానికి ఏం చేశాడట? అర్పించడానికి కత్తి పట్టుకున్నాడట. కత్తి పట్టుకొనగా
యెహోవా దూత యెహోవా దూత పరలోకము నుండి పరలోకము నుండి అబ్రహామా 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 అని అని అతను పిలిచాను. ఎంత స్పీడ్గా వచ్చేది చూసారా. ఇక్కడ జరుగుతున్న కార్యం పరలోకంలో కనపడిపోతుంది. ఎమ్మటనే దేవుని దూత స్పందించిందండి. అబ్రహామా అబ్రహామా ఆ, అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను నీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడట? ఇంక అడిగాడు కదా కోపంతో, నేను ఆగేదేంటి, నువ్వే కదా అడిగావని వేసేలా. నీకు అర్థమవుతుందా? మన ఆవేశాలు ఎలా ఉంటాయి. మాట స్పందించాలండి. అడిగాడు కదా ఫోన్లో ఆయన పెట్టి ఇచ్చేద్దాం అనేసి చెరగ్గాను పరగ్గాను కంగారుగాను కోపం మీద చేస్తలా. చక్కగా గాడిదకి గంత కట్టి పనివారులు ఇద్దరిని ఏర్పరచుకుని కట్టెలు చీల్చి తెల్లవారగానే తన కొడుకుని కుమారుని సిద్ధపరచుకుని చక్కగా ప్రయాణం. ఇంకా కత్తి ఎత్తక ముందు పై పదాలు అద్భుతంగా ఉంటాయండి. చక్కగా బలిపీఠమును కట్టి బలిపీఠం మీద కట్టెలు పేర్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు కొడుకు మాట అన్నాడండి, నాయనా దహన బలికి కట్టెలు ఉన్నాయి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, గొర్రెపిల్లేది నాయన అని అన్నాడండి. అసలు ఎంత బాధాకరమైన విషయం అండి అది. ఆ గొర్రెవు నువ్వే అని చెప్పలేని పరిస్థితి, అలాగని తప్పించలేని పరిస్థితి. మీకు అర్థమవుతున్నా? ఆ పదం అని అడగానే యెహోవా ఈరే. ఆయన దహన బలికి అడిగింది ఆయన కాబట్టి ఆయన చూసుకుంటాడు అన్నాడు. ఎంత చక్కటి సమాధానం చూడండి. నువ్వేరా, నిన్నే చంపేయమన్నాడా దేవుడా, నేను నమ్మిన దేవుడా, నేను ఇచ్చేసి నిన్ను అడిగాడు చంపేస్తున్నాను నేను అనడం కూడా దోషణకరంగా ఆవేశకరంగా పదాలు వదలలేదు. యెహోవా ఈరే అంటే దహన బలి ఆయనే చూసుకుంటాడు. ఎంత సమయోచితమైన పలుకులో చూడండి. మీకు అర్థమవుతుందా? అలా వేర్చి చేసి అమ్మా మళ్ళా దహన బలికి కట్టెల మీద తన కుమారుని పడుకోబెట్టి కత్తెత్తేయడండి. అసలు ఏ నిస్సందేహం లేదు. అది అంటే నమ్మకానికి విశ్వాసానికి అంత ప్రాధాన్యత ఉన్నదండి. సందేశం లేనిదే తోమా వల్లే మనం ఉండకూడదు. తోమా సందేశించాడు ఉన్నట్టు కదండి. నమ్మకం దగ్గర సందేశం ఉండకూడదు. అందుకనే శిష్యులు అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరెందుకు కలవరపడుతున్నారు? ఎందుకంటే దోనిలో ఉన్నారు. అమ్మా సముద్రం అలలతో వచ్చేస్తుంది, సుడిగాలి రేగింది. ప్రభు అని మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎక్కడుండి? దోనిలో ఉండి ప్రభు పడుకున్నాడు, కానీ ప్రభు మాతో ఉన్నాడు అన్నది లేదు. జరుగుతున్న పెనుగు ప్రమాదాన్నే చూస్తున్నారు. దాన్ని దృష్టిని పెట్టుకుని ఏమన్నారంటే, ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించు అని అనగానే ప్రభు లేచి అల్ప విశ్వాసులారా మీరెందుకు కంగారు పడుతున్నారు? ఎందుకంటే ప్రభు దగ్గర ఉన్నప్పుడు నమ్మకం ఉండాలంటే దాని అర్థం అదే. ఇంకో విషయం చెప్పిన, ప్రభు దగ్గరకు వచ్చాక మనము అనుమానించకూడదు. ఎందుకంటే ప్రార్థించడం దేవుణ్ణి అడిగని చేస్తాడన్న నమ్మకానికి మనం రావాలి. అవునంటారు కాదంట. అడుగుట నీ వల్ల. నీకు అర్థమవుతుందా? అడుగుట మన వంతు. అడుగు ప్రతివానికి అది దానికి తగిన సమయాన్ని ఆయన చూస్తాడు. ప్రతిదానికి సమయం కలదు అని బైబిల్ చెప్తుంది. ఏ సమయానికి ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది జరగాలో ఆయనకి తెలుసండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 75 ఏళ్ళ వయసులో అబ్రహాముకి ప్రమాణం చేశాడు దేవుడు. ఏ సమయానికి ఇవ్వాలో ఆయనకి తెలీదా? ప్రమాణం చేసినప్పుడు అది అప్పుడు దాకా మనకి టెస్ట్, అంతే పరీక్ష. మన విశ్వాసం మీద పరీక్ష, మన నమ్మకానికి పరీక్ష. 25 ఏళ్ళలో ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోలేదండి అబ్రహాము. దేవుడు చేసిన ప్రమాణాన్ని ఎక్కడా కూడా భంగపరచలేదండి. ఎదురు చూశాడంటే అలా ఆ మాట పౌలు రోమపత్రికలో వివరిస్తాడండి. దేవుడు ప్రమాణం చేయనిది నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రహాము నమ్మేను అని చెప్తాడని పౌలు పరిశుద్ధులతో, రోమాలో ఉన్న సంఘ విశ్వాసులతో, అంటే మనతో చెప్తున్నాడు. ఆ విషయాలు మనం చదువుతున్నప్పుడు, ఆ విషయాలు మనం పరిశోధన చేస్తున్నప్పుడు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకు అర్థం. ఫెయిత్ఫుల్ అనేది, విశ్వాసం అనేది సామాన్యమైనది ఏమీ కాదు.
మీకు అర్థమవుతుందా? అందుకనే అక్కడ ఏమంటే పరలోకము నుండి దూత వచ్చి అబ్రహామా, ఆ పదం చూడండి, అబ్రహామా అబ్రహామా ఆ, అని అతను పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద ఏం చేయొద్దు అన్నాడు. మీకు అర్థమవుతుందా? అసలు అంటే ఇప్పుడు అప్పుడు దాకా దేవుడు ఏం చేశాడు చెప్పండి. ఇప్పుడు టెస్ట్ చేశాడు, పరీక్షించాడు, పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? అది ఆ చిన్నవాని మీద బలిచ్చేమన్నది ఆయనే. మీకు అర్థమవుతుందా? బలిచ్చేమన్నదే ఆయనే. ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని మీకేనా అర్థమైందా? నాకు వెయ్య అంటే అర్థం ఏంటి? అప్పుడు ఏదో ప్రమాణం చేసేసాను, ప్రవ్వా నా కుమారుడిని నీకు ఇచ్చేయడం అంటే ఇలా పొడుగుపెట్టి నరకడం అంటే నేను దీన్ని చేయలేను. మీకు అర్థమవుతా? ఒట్టి తీసి గొట్టి మీద ఎట్టేస్తున్నాను అని ఆటలు ఆడలేదు దేవునితోటి. మీకు అర్థమవుతుందంటారా? దేవునితో వేళాకోళంలో వెటకాలను ఆడలేదు. నమ్మాడు, దాన్ని రుజువు పరుచుకున్నాడు. ఆయన నుంటే మళ్ళా శబ్దం వచ్చేలే చేసాడు. అది రిప్లై ఆయనే, మనం కాదు. నువ్వు నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని మీద ఏం చేయకు, అది కదా చెప్పాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్యా. ఈ పదం పైన ఒకసారి చదవం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకునని అన్నాడు 2వ వచనంలో. ఎక్కడేమన్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఎందువలన కనబడ్డదంట. ఏంటి, అబ్రాహాము నాకు భయపడతాడా లేదని ఎంత టెస్ట్ చేశాడండి. నీకు అర్థమవుతుందా? అసలు అబ్రాహాము నాకు జడుతాడా లేదా, ఎందువలన రుజువుపరుచుకున్నాడని తెలుసా? ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడో అన్న భయం ఉన్నదట. దేవుడు అడిగాడు, ఇచ్చేయాలి, ఇవ్వకపోతే నాకు ప్రమాదం అని అనుకున్నాడు అంతే. దేవుడు అడిగినప్పుడు చెయ్యాలంతే అని భయముతో చేశాడట. మీకు అర్థమవుతుందా? దేవుడు అంటే లెక్క లేకుండా లేడండి. భయం అనేది చాలా ప్రాబ్లం. ఇందువలన నీవు దేవునికి భయపడువాడువని నాకు కనబడుచున్నదే. చూసాడా లేదా? అబ్రహాము దేవునికి భయపడేవాడని చూపించుకున్నాడా లేదా? ఎలా చూపించుకున్నాడు? అమ్మో దేవుడు అంటే నాకు చాలా భయం అండి అని చెప్పాడా? తన పనివారితో కుమారుడితో చెప్పాడా? అది జరిగే ఆ పనుల ద్వారా, క్రియల ద్వారా చూపించేశాడండి. నేను దేవునికి భయపడేవాడిని అని చెప్పుకోలా, దేవుడే ఆ భయం చూశాడు. నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు రుజువు అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుడు అంటే మనం ఎంత భయాన్ని నేర్చుకుంటున్నాం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే భయముతో ఎంత ఉంటున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. భయం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి భయపడాలంటే ఆయన మాట ఇచ్చాడు, మాటకు భయపడ్డాడంతే అబ్రాహాం. ఓకేనా? భయపడాలండి. భయం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 161వ వచనం. 119వ అధ్యాయము కీర్తనలో 161వ వచనం. అధికారులు నిర్నిమిత్తముగా ఎవరిని తరుముతున్నారట? దావీదుని. నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను అది నీ వాక్య భయము ఎక్కడ ఉండాలట? వాక్యము ఏంటంట? ఎవరి భయం? దేవుని భయం నేర్పించింది. నీ వాక్య భయము ఎక్కడున్నదట? అది నోట్లో కాదు. మీకు అర్థమవుతుందా? వాక్య భయం నోట్లో లేదు. దేవుడు అంటే భయం అండి, వాక్యం అంటే నేను వణుకుపోతానండి, ప్రార్థన అంటే నాకు చాలా భయం అండి, ఇష్టమండి అని మాటలోకి అది చెప్పడం. దేవునికి భయపడేవారు అయితే ఈరోజు దేవుని పని జరుగుతుందంటే ఏం చేయాలి?
ఏమా రావాలా లేదా? మన భయాన్ని ఎలా రుజువుపరుచుకోవాలి? అమ్మో ఈ రోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకు చాలా ప్రమాదకరం అనేసి ఒక భయం పుట్టాలి. దేవుని సన్నిధిని నేను మానేస్తున్నానే అన్న భయం రావాలట. ఓన్లీ ఈ వారం రాకపోయి ఇంకో వారమైనా రావచ్చు అని మనం అనుకోకూడదండి. ఆ భయాన్ని పుట్టేస్తుందట. నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది, విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించుకొను అని వలె నీవిచ్చిన మాటను బట్టి. అది ఆయన మాటలో ఏముందంట? అక్కడ పదాన్ని పోల్చి చెప్పాడండి. విస్తారమైన దోపుడు సొమ్ము దొంగలో పంచుకుంటారు చూసారా? దోపుడు సొమ్ము సంపాదించుకొనిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి. అది అంటే నీ మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? దోపుడు సొమ్ములాగా అంత ఆశీర్వాదం నీ మాటలో ఉన్నదయ్యా. మీకు అర్థమవుతుందా? ఆయన మాటలో అన్ని ఆశీర్వాదాలు దేవుళ్ళు మనకి తెచ్చి పెడతాయట. ఒక దోపుడు సొమ్ము, నిలువు దోపుడు అంటారు చూసారా? సమృద్ధి అన్నమాట. అలాంటి ఆయన మాటలో సమృద్ధికరమైన దేవుళ్ళు మనకి ఇవ్వగలవట. అందుకనే ఆ సమృద్ధికరమైన మాటలకే ఏం చేస్తున్నాడంటే దావీదు? భయపడుతున్నాడు. మనం కూడా ఏం చేయాలి? భయపడాలి. అబ్రహాం ఏం చేశాడు? ఎలా భయపడ్డాడు? ఆయన పరిస్థితికి ఆయన రుజువు చేసుకున్నాడు. మన పరిస్థితుల్లో మనము గమనించి దేవునికి భయపడుతున్నాం లేదో మనము గుర్తు చేసుకోవాలి. అవునట్టు కాదండి. ఉదాహరణకి మీకు చెప్తాను. ఇవాళ ఆదివారం, అవునా? ప్రభు దినమా కాదా? ప్రభు దినం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏముంటే అది, లేకపోతే కుదిరితే వస్తా, లేకపోతే కుదరలేదు కదా, లేకపోతే పలానా పని ఉన్నది కదా, మనం సమర్థించుకుంటాం అనమాట. మరలా మనం ఏమనుకుంటుంటే ఆయనకి తెలియదా నేను ఏ పరిస్థితిలో ఉన్నాను? మార్తలాగా ఆలోచిస్తాం. నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నా సహోదరుని నీ దగ్గర కూర్చోబెట్టుకున్నా, నా దగ్గరికి పంపిస్తే ఇద్దరు కలిసి పని చేసుకుని ఇద్దరు ముచ్చి కూర్చుంటాం కాదనేసి ప్రభువుని ప్రశ్నించే స్థాయి మనది. అవునా కదా? కాబట్టి మనకి ఎన్ని ఉన్నాయో ఏం జరుగుతున్నాయో తెలుసు కదని మనం అనుకోకూడదు. అసలు ప్రభు ఎలాంటి వాడో మనకి తెలుసా? ప్రభు పని ఎంత దొడ్డ పనో మనకి తెలుసా? అది కావాల్సింది. ఓకేనా? కాబట్టి ప్రభువుకి మనం భయపడాలి. మనం ఏ పరిస్థితిలో ఉన్నాం ప్రభువుకి వినవించుకునే పరిస్థితి ఏ పరిస్థితి ఉన్నా అంటే కొడుకు చంపేయాలి, కొడుకుని నా చేతులతో దేవునికి ఇచ్చేయాలన్న ఆలోచన వచ్చి నేనేలా నా కొడుకుని చంపుకుంటానని నన్ను అనుకోలేదండి. అవునంటారు కాదంటారు? దేవుడు అడిగాడు, ఇచ్చేయాలంతే. వెళ్ళాడు, ఇచ్చేసాడు. దేవుని ఉద్దేశంలో ఇచ్చేసాడు. ఇంకా ఆ దోత ఆ పదం అనకపోతే కత్తి వెళ్ళిపోతుంది అంతే. ఆగన్నాడంతే కత్తి పట్టుకోగనగానే. అంటే దేవుడు అంటే ఎంత భయమో చూసారా? మరి అదే వాక్యం మనకి వినపడుతుంటే, ఆ వాక్య భయం మన హృదయంలో ఉంటే, ఆ అలికిడి దేవుని వాక్య శబ్దం వినేటప్పుడు పరిగెత్తుకొచ్చేయాలన్నమాట. అది దేవుడు అంటే భయం. ఆయన పని జరుగుతున్నప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, భయాన్ని పోగొట్టేసుకుంటున్నాం. భయానికి రుజువు ఏదంటే ఆయన పని మానేస్తుంటే మనం బయట ఉంటున్నాం చూసారా? అక్కడ రావాలి భయం. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఏముండి వచ్చింది తెలుసా? అది నీకు లేదని కాదు, నాకు లేదని కాదు, భయం ఉంది కాబట్టి మనం ఉదయాన్నే సిద్ధపడి వచ్చాం. అవునట్టు కాదండి? ఆఖరికి టిఫిన్ కూడా చేయకుండా వచ్చాం. ఎందుకు తెలుసా? ఉదయం ఆరాధన అన్నీ చేసుకుని చక్క పెట్టుకుని వస్తే సమయానికి వెళ్ళలేనని దాని అర్థం. ఓకేనా? లేదు, ఉదయాన్నే లేచి బాగా సిద్ధపడి సమయం ఉంది కాబట్టి టిఫిన్ చేసి వచ్చినా పర్లా. టిఫిన్ చేసి ఆరాధన చేయాలి, టిఫిన్ చేయకుండా ఆరాధన చేయాలి అనేది ఏమీ యథార్థంగా ఆరాధన చేయాలి. పూర్ణ మనసుతో ఆరాధన చేయాలి. అంతే తప్పని ఖాళీ కడుపుతో చేసావా, కొడుకు నిండి చేసావా అనేది కాదు. పవిత్రమైన హృదయంతో చేసావా, వాక్యానుసారంగా చేస్తున్నావా అనేది కావాలి. ఒక్కొక్కరికి ఒక బలహీనత. తినేవారు తిననివారిని నిందించకూడదు, తిననివారు తినేసి వచ్చావా అనేసి నవ్వకూడదు. అంటారు కదంటారు? ఎవరి బలహీనతలో ఏం చేసినా సరే ప్రభు సన్నిధికి దూరం అవ్వకూడదు దాని అర్థం. ఏం చేసినా ప్రభు సన్నిధికి ఆలస్యం అయిపోకూడదు. టిఫిన్కి వెళ్ళాను కాబట్టి ఆలస్యం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? ఈ కాదు చేయడం, నువ్వు ఎన్నైనా చెయ్యి, సమయానికి ముందు చేసుకుని చక్క పెట్టుకుని సమయానికి వచ్చి కూర్చో. అది ప్రభు కోరుకుంటాడు. అవునంటారు కాదంటారు? సమయోచితమైన జ్ఞానము, సమయోచితమైన ఆలోచన అంటే అర్థం ఏంటనుకుంటున్నారో మనం ఆలోచించాలి. నువ్వు ఎన్నైనా చేసుకో, ఆయన సమయానికి ముందు చేసుకోవాలి.
ఇప్పుడు ఆయన సమయం అయిపోయాక సమయం ఎవరిదే? మంద కాదా? ఏమ్మా ఇప్పుడు 10 అయిపోయాక ఆరాధన అవుతుంది, సమయం ఎవరిదే? మంద కాదా? ఎన్ని చక్క పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 2 గంటల్లో కూడా ఇంకా అరగంట పావు గంట సిల్లెడుతున్నామంటే, అవునంటారు కదంటారు, దోచుకుంటున్నామంటే ప్రభు భయం ఏదనేది ఒకసారి ఆలోచన. ప్రార్థనలో కూర్చున్నాం అనుకోండి, అది భయం, అవునంటారు కదంటారు. అలా రావాలి. ఆ భయాన్ని మనం రుజువు పరుచుకోవాలి దేవుని దగ్గర. అప్పుడు రండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని దేవునితో సాక్ష్యమే పొందాడట. ఎవరో? హానోకు దేవునితో నడిచిన వాడని కూడా ఆది కాండంలో ఉంది. దేనిని బట్టి నడిచాడు? అంతే తప్పకని చెయ్యట్టుకుని కాదండి. మీకు అర్థమవుతుందా అమ్మా? భౌతికంగా మనిషి పట్టుకున్నట్టుగా కాదు. దేవునితో నడవడం అంటే విశ్వాసంలో జీవించాడు, ఆయన సన్నిధిలో వాక్యానుసారంగా బ్రతికాడని దాని అర్థం అనమాట. ఓకేనా? విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండునని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిను గనుక అతను కనబడలేదు. 6వ వచనం. అది విశ్వాసము లేకుండా మరి హానుకు ఎలా ఇష్టడయ్యాడు? అంతే. అబ్రహాం ఎలా ఇష్టడయ్యాడు? ఆఖరికి అన్నాడు, అబ్రహాం నా స్నేహితుడు అని అన్నాడు. ఎలా అన్నాడో? విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, వారి క్రియలను బట్టి, దేవుని మీద వారికున్న మక్కువను బట్టి నాకిష్టులు అని దేవుడే మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా దేవునికి ఇష్టుణ్ణి అని రుజువుపరచుకోవడానికి ఆధారం ఏమీ లేదు. ఆధారం ఏదంటే విశ్వాసమే. ఆ విశ్వాసంలో క్రియాపూర్వకంగా మనం జీవించడమే దేవునికి ఇష్టలము. దేవునికి ఇష్టడై ఉండుట ఏమి లేకుండా అంటే నమ్మకుండా. ఓకేనా? నమ్మకుండా, దేవుని మీదే నమ్మకం లేకుండా దేవునికి ఇష్టలము మీరు కాలేరు, నేను కాలేరు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకువానికి ఫలము దయచేయబడని. ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలంట. ముందు మీకు అర్థమైంది? గాల్లో దీపమెట్టినట్టుగా నమ్మకూడదు. ఫోన్లే ఎలాగోలాగా నుండుంటాలే అని అనుకోకూడదు. దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. మీకు అర్థమవుతుందా? దేవుని యొద్దకు వచ్చేవాడట ఆయన ఉన్నాడని. అంటే ఇప్పుడు దేవుడిని వెతికేవారంటే అర్థం ఏంటి? విశ్వాసంలో, భక్తిలో కొనసాగడమే వెతకడం అంటే. వాక్యాన్ని వినడం, వాక్యమును బట్టి సత్యాన్ని తెలుసుకుంటున్నాం. చూసారా? ఇప్పుడు దేవుణ్ణి వెతుకుతున్నామని అర్థం అనమాట. దాన్ని వెతుకువాడికి ఫలం దయచేస్తాడు. ఇప్పుడు నమ్మవనుకోండి, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి అంటే అర్థం ఏంటి? నీకేం ఫలం కావాలో ఆయన ఇవ్వగలడు అనమాట. నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్మకం నీ వల్ల అవ్వలేదనుకో, చేయడం కూడా ఆయన వల్ల. అవునట్టు కాదంటారు. అంటే లోపం ఆయనలో లేదు. విశ్వాసంలో అవిశ్వాసం మీద మన మీదే ఆధారపడి ఉంది. ఓకేనా? కింద చదువుతాం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుడి చేత హెచ్చరింపబడ్డాడట. ఓకేనా? అది వరకు చూడని సంగతులను గురించి ఏమయ్యాడంట? దేవుని చేత హెచ్చరింపబడ్డాడట. ఎవరు? నోవాహు. హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. మీకు అర్థం? అసలే ఒక్కొక్క వచనంలో, ఒక్కొక్క పదంలో ఒక్కొక్క కంటెంట్ కనబడుతుందని వాడికి. అవునే కదా? అబ్రహామేమో క్రియలను బట్టి దేవునికి భయపడేవాడు రుజుపడు. వాక్య భయము మన హృదయంలో ఉండాలని దావీదు గారు తెలియపరిచారు. ఇప్పుడు హానోకు కూడా దేవునికి ఎలా ఇష్టడై రుజుపరుచుకున్నాడంటే విశ్వాసం బట్టే రుజుపరుచుకున్నాడు. అందుకనే కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండలేం. సాధ్యం మీకు కాదు, నాకు కాదని విశ్వాసమును బట్టి. ఓకేనా? నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడ్డాడట. హెచ్చరింపబడి ఏం చేశాడట?
ఆయన యందు భయభక్తులు గలవాడై. తన ఇంటి వారి రక్షణ కొరకు మీకు అర్థమవుతుందా? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు. ఒక వాడ సిద్ధం చేసి అది హెచ్చరిక. మీకు అర్థమవుతుందా? అది వరకు చూడండి సంగతులను గురించి హెచ్చరింపబడ్డాడు. జలప్రలయం ఎప్పుడు రాలా? మీకు అర్థమవుతుందా? కానీ దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. హెచ్చరింపబడి ఏం చేశాడట? భయభక్తులు గలవాడై చేశాడట. అది దేవుడు అన్నాడంటే జరుగుతుందని ఒక భయం. దేవుడు చెప్పాడంటే నేను చేయాలన్నా భయము భక్తి. భయభక్తులు, భక్తిని భయము కలిగి ఉన్నాడు. భయం ఉంది కాబట్టి పని చేశాడు. భయం లేకపోతే చెప్పిన పని మనము చెయ్యం. భయం ఉంటేనే చేస్తాం. అవునట కదండి. యజమానుడు అన్న ఒక భయం ఉండాలి. నేను ఈ పని చేయాలని ఒక బాధ్యత మనకే ఉండాలి. భక్తి మీద మనకి బాధ్యత ఉండాలి. దేవుడు అంటే ఒక భయం కలిగి మనము ఉండాలి. కాబట్టి వారు ఎందుకు విశ్వాస వీరులు అయ్యారు, విశ్వాసులని ఎందుకు రుజువుపరచబడ్డారంటే ఒక్కొక్కరిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతలో ఒక్కొక్కరు చేయవలసిన కార్యాలు ఎవరు కూడా ఏది విడిచిపెట్టలేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు. ఒక వాడ సిద్ధం చేసి ఒక విషయం చెప్పనా? నోవాహు ఇంటి కొరకే వాడ కట్టమన్నాడు దేవుడు? చెప్పండి. యావత్ ప్రపంచం కొరకు వాడని నిర్మించాడు. కానీ ఎవరో విధేయులు కాలేదు. దేవునికి భయపడలేదు, భక్తి చూపించలేదు. ఆయనకి ఇష్టలుగా లేరు కాబట్టి అయిష్టులై నశించారు. ఇష్టలైన వారు లోనికి వచ్చారు. ఆయన ఇంటిలోనికి వచ్చారు. వాడ ఆయన ఇల్లు. ఓకేనా? ఆ ఇంటి వారే విధేయులై భయభక్తులు గలవారా ఆయన పని చేశారు గనక రక్షణ వారికి సొంతమైంది. ఆ ఎనమండుగురే రక్షింపబడ్డారు కాబట్టి ఏమన్నాడు? తన ఇంటి వారి కొరకు వాడను కట్టుకున్నాడని పరిశుద్ధులతో చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు సంఘము క్రీస్తు సంఘము కొందరికైనా అందరికైనా? చెప్పండి. ఒక విషయం చెప్పండి. క్రీస్తు క్రైస్తవులకైనా నమ్మని వారికి కూడా, క్రైస్తవ వేతలో కూడా దేవుడే. వారు ఒప్పుకోకపోయినా సరే మనము ఒప్పుకుంటాం కాబట్టి మనకి దేవుడు అనడానికి లేదు. మనకి దేవుడు, అందరికీ ఈ ఒక్కడే దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఒక్కడైన దేవుడు ఈయన. అందరికీ నమ్మినా ఈయన దేవుడు, నమ్మకపోయినా ఈయన దేవుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. నమ్మడు కాబట్టి, నోవాహును బట్టి కుటుంబం నమ్మింది కాబట్టి, భయభక్తులు గలవారే విధేయులు అయ్యారు కాబట్టి రక్షణ పొందుకుంటారు. మీకు అర్థమవుతుంది? రక్షణ వారికి సొంతమే. నమ్మకం లేకపోతే రక్షణ రాదు. ఓకేనా? ఆ నమ్మకం విశ్వాసాన్ని కాపాడుకోకున్నాడు కాబట్టి హానుకు కొనుక్కోబడ్డాడు. వీరెవరూ నశించిపోలేదండి. అందరూ తమ రక్షణను పొందుకున్నారు. అబ్రహాం రక్షణ పొందలేదా? దేవుని చేత రక్షింపబడలేదా? రక్షింపబడ్డాడు. అబ్రహామును చూసే అన్నగారి కొడుకుని రక్షించలేదా? ఎవరిని? లోతును సొదొమ గొమొర పట్టణాల నుంచి తప్పించలేదు. ఎవరిని బట్టి తప్పించాడు? అబ్రహామును బట్టి తప్పించాడు. ఆయన నీతి ఆ కుటుంబానికి ఆధారమైంది. మన భక్తి మన కుటుంబాలకు ఆధారంగా నిలబడాలి. ప్రభువే రక్షణ. కానీ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మొదటి తిమోతి పత్రిక, మొదటి తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనను వాక్యము. అది మీకు ఏమర్థమైంది? వాక్యం చెప్పేది సత్యం. యేసు క్రీస్తు పాపుల కొరకు వచ్చాడని ఎవరు చెప్పారు? వాక్యం చెప్తుంది. మీకు అర్థమవుతున్నా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యం అన్నమాట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పింది ఎవరు? వాక్యం. ఆ వాక్యమే ప్రకటన చేస్తాం. ఓకేనా? ఆ వాక్యం విన్నవారు ఏం చేయాలంట? అది ఇప్పుడు యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడని నమ్మినవాడు వాక్యాన్ని ఒప్పుకుంటున్నాడని అర్థం. ఓకేనా? కాబట్టి వాక్యం విన్నవాడు క్రీస్తును ఒప్పుకుంటున్నాడంటే విశ్వాసం గలవాడని దాని అర్థం. ఆ విశ్వాసానికి, ఆ నమ్మకానికి ఏమున్నదన్నాడో? క్రియ, ఫలితం. ఓకేనా? నమ్మదగినది
పూర్ణ అంగీకారమునకు. అది అయోగ్యమైనది కాదండి. పూర్ణ అంగీకారం అంటే హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. ఓకేనా? పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. ఎట్టి వారిలో అమ్మా అయ్యారో అదొకటిని పాపులు. ఓకేనా? అట్టి వారిలో అది ఎట్టి వారిలో ఆ పాపులలో నేను ప్రధానను, అంగీకరించిన వారిలో యోగ్యుల్లో కూడా నేను ఎవరిని ప్రధాన. కాబట్టి ఆ విషయాలు తేడా పౌలు తెలియపరుస్తున్నాడు. ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉంది. ఒకసారి 4వ అధ్యాయము 9వ వచనం చదువు. 9వ వచనం. ఈ వాక్యము అది ఇప్పుడు వాక్యాన్ని ఏం చేయాలి? నమ్మాలి. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. మీకు అర్థమవుతుంది? ఈ వాక్యము ఎలాంటిదంట? నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది. ఏంటి నమ్మదగినది? ఏంటి వాక్యం చెప్తున్నది? మనం నమ్మవలసింది. 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే. అది ఈ లోకంలో మనం శరీరంతో చేసేవన్నీ, సంపాదించేవన్నీ దాని అర్థం. సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరము గాని దైవ భక్తి. ఏ భక్తి అట? ఇప్పుడు పితరుల గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా. ఏ భక్తి చేశారు వాళ్ళందరూ? దైవ భక్తి. దేవుడు అంటే భక్తిని కలిగి ఉన్నారండి. భక్తిని పెంచుకున్నారండి. ఎవరి మీద? దేవుని మీద. అది దేవుని మీద ఉన్న భక్తి దైవ భక్తి. దైవ భక్తి ఎప్పటి జీవము విషయంలో అంటే అర్థమేంటి? ఈ భూమి మీద బ్రతుకుతున్న జీవితంలో ఎప్పటి జీవము విషయంలో, రాబో జీవం ఏది? ఇప్పుడు జీవం అంటే భూమి మీద మనం బ్రతుకుతున్న జీవితం. రాబో జీవం ఏది? అది పరలోకంలో మనకి ఇచ్చే స్థానం అన్నమాట, నిత్య రక్షణ అన్నమాట. ఓకేనా? ఈ దేవునితో గడిపే ఆత్మ సంబంధమైన పరలోక నివాసం గురించి చెప్తున్నా. ఓకేనా? రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద ప్రయోజనకరమే, ఈ భూమిని విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఏది? దైవ భక్తి. మీకు అర్థమవుతుందా? శరీర సాధకము కాదు, ఆత్మ సంబంధమైన సాధకం మనం రావాలి. ఓకేనా? శరీరం పనుల మీద ఎంత సాధనం చేస్తున్నామో ఆత్మ సంబంధమైన భక్తి మీద కూడా మనకి ఏముండాలట? సాధనం చేయాలి. అంటే మన కుటుంబం కొరకు, మన అవసరతల కొరకు శరీరంతో ఈ లోకంలో ఎంత పాటు పడుతున్నామో, ఎంత ప్రయాసపడుతున్నామో, ఆత్మరక్షణ పొందిన తర్వాత, ప్రభు విలువ తెలిసిన తర్వాత మనం కూడా ఏం చేయాలంట? అంతకంటే రెట్టింపు సాధకం, అంతకంటే రెట్టింపు ప్రయాసపడాలి, కష్టపడాలి. అది అలా కష్టపడితే ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను వాగ్దానం చేసినాడంటే ప్రభువు ఏమిస్తానని? నిత్య రాజ్యాన్ని ఇస్తానని. ఇది ప్రభు పరిశుద్ధులకి చేసిన వాగ్దానం. వాగ్దానముతో కూడినది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. ఈ వాక్యము ఏ వాక్యము? ఆ ప్రయోజనకరమైన వాక్యం. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం అన్నాడో ఆ పై వచ్చిన చదివితేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది ఉన్నది. ఇప్పుడు 9వ వచనం చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. మనుషులందరికీ రక్షకుడును. ఎవరో? యేసుక్రీస్తు. క్రీస్తు యేసు అని చెప్పాడు కదా. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు పడుచున్నామంట. అంటే కష్టపడుతున్నాం భక్తిలో. దేని కొరకు? రక్షణ కొరకు, నిత్య స్వాస్థ్యం. ఓకేనా? ఇది ఎలాంటిది అన్నాడు? నమ్మదగినది, పూర్ణ అంగీకారము, యోగ్యమైనది మనం చేపట్టాలి. యోగ్యంగా మనం అయోగ్యంగా
యోగ్యమైనది ఏదంటే దైవభక్తి. ఓకేనా? యోగ్యమైనది ఏదంటే దైవభక్తి. ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో ప్రయోజనకరమైనది ఏదైనా ఉన్నదంటే దైవభక్తి. అంతకు మించినది ఇంకోటి ఏది లేదు. కాబట్టి అంత దైవ భక్తి విలువ తెలిసారు కాబట్టి వారు ప్రయోజకులు అయ్యారా? ప్రయోజకులు కాలేదా? ఎవరు? అబ్రహాము మొదలుకొని నమ్మిన వారందరూ. ఇక చెప్పాలంటే అబ్రహాము కంటే ముందు నోవాహు. ఓకేనా? నోవాహు కంటే ముందు హనోకు. నీకు అర్థమవుతుందా? మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఎవరైతే ప్రభువును నమ్మారో ఆ నమ్మిన వారందరూ కూడా, అలాగే షేతు, వీరందరూ నోవాహు పిల్లలు. షేతు, హాము, యాపెతలు. అలాగే ఈ నోవాహు కంటే ముందున్నవారు హేబేలు. అవునే కదా? దేవుడు అంటే నమ్మి క్రియలు రుజుపరుచుకున్నారు. క్రియలలో రుజుపరిచింది కాబట్టి రక్తం నేలలో నుంచి మొరపెట్టింది. అంటే నీతిమంతుల రక్తం మొర్ర పెడుతుంది. ఆ రక్తము స్వరం కూడా దేవుడు వింటాడు. అంటే ఒక నీతిమంతుడు అన్యాయంగా మరణించిన దేవుడు విడిచిపెట్టేవాడు, చూడని వాడు. లోకం చూడకపోవచ్చేమో, లోకం కప్పిచ్చేమో ఆ నిజాన్ని, కానీ దాన్ని బయటికి తేగలిగిన వాడు ఆయన. కాబట్టి అటువంటి నమ్మదగిన వాడండి మన దేవుడు. మనం నమ్మదగిన వారుగా ఉండాలి. నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. అదే ఇవాళ బైబిల్ మనకి నేర్పుతుంది. నమ్మిన వారికి ఆయన ఏమిస్తున్నాడంటే ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలోనూ ఏమిస్తున్నాడట? వాగ్దానముతో కూడినదైనది, ప్రయోజనకరమైనది మనకిస్తాడు. అది జీవం, అది నిత్య జీవం. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తాను. తీతు పత్రిక 3:8. తీతు పత్రిక 3:8. 3:8. ఈ మాట నమ్మదగినది. ఎలాంటిదంట? వాక్యం అంతా నమ్మదగినదే. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచువారు సత్క్రియలను. అది అప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేయాలంట? సత్క్రియలు అంటే దేవునికి సంబంధించినవి, వాక్యానుసారమైనవి మనం ఏం చేయాలంట? అంటే దేవుని పనిని ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయవాడు ఏమవుతాడని చెప్పాడు యెషయా గ్రంథంలో. శాపగ్రస్తుడు. దేవుని పనిని అశ్రద్ధగా చేసేవాడు అంటే ఎవరని తెలుసా? శాపగ్రస్తుడగును. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచామని మనము సత్క్రియను ఎలా చేయాలంట? శ్రద్ధగా చేయాలి. వాక్యం చెప్పిన సత్ప్రవర్తన, వాక్యం చెప్పిన దైవ భక్తుల లక్షణం శ్రద్ధగా, ఓపికగా మనం చేయాలి. శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని పౌలు కోరుతాడంట. ఆ దృఢము అంటే, దృఢం అంటే అర్థం ఏంటి? స్ట్రాంగ్. అవునా? స్థిరమైనవి. దృఢముగా చూడండి, చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివి. మీకు అర్థమవుతుందా? నమ్మదగినది సత్క్రియ ఎలాంటిది అంటే తెలుసా? శ్రద్ధగా చేసేది మంచిది, మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. అది మీకు అర్థమవుతుంది. ఎవరికి ప్రయోజనకరం అంట? మనుషులకు, మనకి ప్రయోజనకరమే. ఏంటి ఏంటి ఈ సత్క్రియ? ఏంటి ప్రయోజనకరమైనది? ఒకసారి 6 వచనం చదివితే మనకు అర్థమవుతుంది. మనం ఆయన కృప వలన. మీకు అర్థం? ఎవరి కృప వలన? దేవుని కృప వలన. అంటే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించిన కృప వలన నీతిమంతులమని. అంటే కృప ఏం చేస్తుంది? ఇప్పుడు ఎలా నీతిమంతులుగా తీరుస్తుంది? కృప. ఓకేనా? అంటే రక్షణ, మనకు అర్హత ఇస్తుంది. అలా రక్షణకు మనం అర్హులమా? కాదు. పాపాల కడుక్కొని పరిశుద్ధపరచడానికి మనం యోగ్యులమా? దేవుని ముందు నిలబడడానికి పాపికి యోగ్యత ఉందా? కానీ ఆయన ముందు ఉండే అవకాశం ఇచ్చాడు. అది కృప.
పాపాల కడుక్కోలేని పరిస్థితుల్లో బ్రతుకుతుంటే పాపానికి కూడా విముక్తి ఇచ్చాడు చూసారా, మన పాపాలను కడగడానికి మార్గం చూపించాడు చూసారా, అది కృప. ఆ యేసుక్రీస్తు రక్తమే, ఆ యేసుక్రీస్తు రక్తం వలన ఏర్పడిన బాప్తిస్మమే కృప అండి మనకి. మీకు అర్థమైంది? ఆ కృపట దేవుని ఎదుటి మనల్ని ఏం చేసిందంట? నీతిమంతులుగా తీర్చింది. అసలు మనం నీతిమంతులమా? రోమపత్రిక చెప్పి నీతిమంతుడును లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడైనను లేడు, దేవుని వెదకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. రోమపత్రికలో చెప్తున్నమాట. నీతిమంతుడు ఒక్కడో లేనప్పుడు నీతిమంతులుగా తీర్చడానికి ఒక్కడై ఉన్న దేవుడు యేసుక్రీస్తు వచ్చి నీతి మార్గాన్ని ఇచ్చి నీతిమంతులుగా తీర్చి ఈరోజు మనల్ని అందరినీ నీతిమంతులుగా ఆయన ముందు కూర్చోబెట్టాడు. ఇది కృపకున్న భాగ్యం. ఓకేనండి? మన మాయల కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు అవుతున్నాడు. దేనికి? దేనికి వారసులు? నిత్య జీవానికి ఏమవ్వాలంట? ఆ నిత్య జీవం అంటే ఏది? పరలోకములో దేవుడు మనకిచ్చే అర్హత, స్థానము, అది నిత్య జీవం. ఓకేనా? అంటే దేవుడున్న లోకంలో, పరలోకంలో దేవుని దగ్గర మనకు చోటు అన్నమాట. అంతేనా? ఇదేమన్నాడు ఇక్కడ చెప్పాడు కదా, వారసత్వం. ఈ వారసత్వాన్ని ఎవరిచ్చారట? యేసుక్రీస్తు ఇచ్చాడు. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన వారసత్వం అండి. మీకు అర్థమైంది? ఈ వారసులు మగుటకు ఈ వారసత్వాన్ని ఎలా ఇచ్చాడు తెలుసా? ఈ వారసత్వాన్ని ఎలా పొందుకున్నాం తెలుసా? కృప వలన నీతిమంతులుగా తీర్చబడడం వలన. నీతిమంతులుగా ఎలా తీర్చబడుతున్నాం? కృపను బట్టి. ఆ కృప ఏం చేసింది? ఎక్కడికి నడిపించింది? ఒకసారి 5 వచనం చదువుదాం. 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించాడు. కానీ మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా మనల్ని రక్షించలేదట. ఎలా రక్షించాడంట? తన కనికరము. మనల్ని కనికరిస్తే వాక్యం నిన్ను కనికరిస్తే వాక్యం దగ్గర కూర్చున్నాం, ఆయన కృప చూపితే బాప్తిస్మం పొందు. ఇది మన నీతి క్రియలతో చేసినదైతే కాదండి. మరి అన్నప్పుడు మన అతిశయం ఏముంటది దేవుని దగ్గర? అవునా? దీన్ని చెప్పాడు. ఓకేనా? తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం. ఓకేనా? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను. ఓకేనా? అంటే ఎప్పుడైతే ఈ స్నానం పొందుతున్నామో పరిశుద్ధాత్మ కూడా మనలోనికి వచ్చేస్తాడంట. అంటే అర్థమేంటి? క్రొత్త స్వభావం, ఆత్మ సంబంధమైన స్వభావం ఇస్తున్నాడంట. ఓకేనా? ఆ స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను దేవుడు. ఓకేనా? రక్షించెను. మన ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డా. ఆయన రక్షిస్తే కనికరించి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను ఏం చేశాడంట? మనం రక్షించాడు. మనము కృప వలన ఏమయ్యామంట? చూసారా? అసలు ఒక వచ్చినకి లింక్ అనమాట. ఓకేనా? కృప వలన నీతిమంతులు మనం తీర్చబడి నిత్య జీవమును గూర్చిన మనకేముండాలంట? అంటే అర్థమేంటి? ఇప్పుడు చెప్పండి. ప్రభు మనకి ఇస్తానన్న పరలోకం కొరకు, ఆ నిత్య జీవం కొరకు వెయిటింగ్, అంటే ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ నేను ఆ దేశానికి వెళతాను, దేవుని పరలోకంలో చేరతాను అని మనం ఎదురు చూస్తూ ఏం చేయాలంట? రక్షణను, వారసత్వాన్ని కాపాడుకోవాలంటే ఎలా ఉండి? నీతిమంతులుగా ఉండి నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడట. బాప్తిస్మంలో సమృద్ధిగా కుమ్మరించాడట. ఇప్పుడు చదువుదా 8వ వచనం. అది ఏ మాట? 5, 6, 7 వచనాలు అన్నమాట. ఆ మాటలో. ఓకేనా? ఈ మాట అది నమ్మదగినదా అబద్ధమైనదా?
ఏముందని మనకి వారసత్వం. వారసత్వం దేనికి? నిత్య జీవానికి వారసత్వం. నిత్య జీవం ఉందన్న నిరీక్షణ, ఎదురు చూడడం. ఓకే, తన కనికరము చొప్పున మనల్ని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించడం చూసారా, అది నమ్మదగినది. ఓకేనా, తన కృప ద్వారానే నీతిమంతులమయ్యి మనం నిత్య జీవాలకు వారసులమయ్యని చూసారా, ఇది నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నమ్మిన వారు మనం ఏం చేయాలంట? విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. మళ్ళా విడిచిపెట్టకూడదు. చేయుట యందు మనసు ఉండాలట మనకి. ఓకేనా, అంటే మనం పొందని చూసారా ఏది? అక్కడ పరిశుద్ధాత్మ మనకి ఏమిచ్చాడు? నూతన స్వభావం అన్నాడు. కనికరము చొప్పున మళ్ళీ ఏం చేశాడు? క్రొత్త జన్మ, ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఓకేనా, ఈ రెండింటిని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. నీతి ద్వారా రక్షించాడు అన్నారు చూసారా. ఇప్పుడు నీతి మందులుగా తీర్చబడ్డం చూసారా. ఇవన్నీ కాపాడుకోవడానికి మనకి ఏముండాలంట? మనసు ఉంచాలి. ఓకేనా, సత్క్రియలు శ్రద్ధగా చేయదు మనసు ఉంచున్నట్లు నీవి సంగతులను గురించి దృఢముగా. ఎవరికే? పరిశుద్ధులకు. ఎలా చెప్పాలట? అలా పైన కాదు, దృఢపరచాలట. ఎక్కడ? హృదయములో, మనసులో దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి ఏవి? ఆ దృఢమైనవి. ఓకేనా, దృఢముగా ఉండాలంటే నువ్వు చెప్పే సంగతులు ఎలాంటివంట? మంచివియును మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి. మీకైనా అర్థమవుతుందా? ప్రయోజనకరమైన భక్తి అంటే దైవ భక్తి. ఇప్పుడు దాకా మనం చదువుకున్నా, మనం నమ్మిన విశ్వాసం ఇవన్నీ ఎలాంటివంట? ప్రయోజనమైనవే తప్పిన ప్రయోజనం లేనివి. ప్రయోజనమైనవి మనం నమ్మలేకపోతాం. ప్రయోజనం కానీ మేము నమ్ముకుంటూ నాదే నాదే నాకే కావాలి, నాతోటే ఉండాలని ఏం చేస్తున్నాం? ప్రాకులు పడుతూ మనం మోసం చేసేవేమో నమ్ముతున్నాం, మోసం నుంచి తప్పించేవేమో నమ్మలేకపోతాం. కాబట్టి మనం నమ్మాలి, నమ్మదగిన వారిగా ఉండాలి, సత్క్రియను ఓపికగా చేయాలి. మన నిత్య రాజ్యానికి వారసులము కావాలి తప్పకని ఈ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీ 10:23. హెబ్రీ పత్రిక 10:23. వాగ్దానము చేసిన వాడు ఏం వాగ్దానం? ఇందాక మనం చదువు మనకి వాగ్దానం చేశాడు. ఏది? నిత్య జీవాన్ని ఇస్తానని. నిత్య జీవానికి వారసులు చేశాను. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా. అది ఎలా పట్టుకోవాలట? స్థిరత్వం అనమాట, దృఢత్వం అనమాట. మనం నిశ్చలముగా ఏం చేయాలంట? చేపట్టాలి. చేపట్టాలంటే మనం ఎలా ఉండాలి? దృఢముగా వీటిని వారి హృదయంలో మనసులలో చెప్పు అని అన్నాడు చూసారా. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం నేర్చుకోవాలండి, గ్రహించాలండి. దేవుని మీద నమ్మకం ఉంచాలి. నమ్మకమైనది ప్రయోజనకరమే తప్పని ప్రయోజనం లేనిది కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రయోజనకరమైన భక్తి ఏది చెప్పండి? ప్రయోజనకరమైన భక్తి ఏది? దైవ భక్తి. ఓకేనా, అలా నమ్మారు కాబట్టి క్రొత్త నిబంధనలో ఇక పాత నిబంధనల పరిశుద్ధుల గురించి చెప్తారు. మనకి ఇంకా మాదిరిగా చూపిస్తారు. అపోస్తలులు మాదిరి అయ్యాడు, క్రీస్తు మాదిరి అయ్యాడు, ఆదిమ సంఘ విశ్వాసులు ఎందరో మాదిరి అయ్యారు. మనం కూడా మాదిరిగా ఉండాలి. సంఘ విశ్వాసులకు నేటి తరానికి మనం ఎలా ఉండాలంట? మాదిరికరమైన భక్తి చేయాలి. సత్ప్రవర్తనలో మాదిరి అవ్వాలి, సత్క్రియలలో మాదిరి అవ్వాలి, ప్రయోజనమైన దాంట్లో మాదిరి అవ్వాలి. అన్నాడు కదా, అలా మాదిరిగా ఉందాం. మాదిరికరమైన భక్తి చేద్దాం. ఓకేనా. మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నామా లేదా? బాప్తిస్మంలో ఒప్పుకున్నామా లేదా? ఏమని ఒప్పుకున్నాం? పాపులను రక్షించడానికి యోగ్యుడు, పాపాలను ఈయన క్షమించగలడు, పాపాలను ఈయనే తీసేయగలడు. ఏ నామములోని పాపికి రక్షణ.
ఇంకో నామంలో రక్షణ లేదని నువ్వు నమ్మను. ఒప్పుకున్నది నిశ్చలముగా చేపట్టాలి, కోల్పోకూడదు, విడిచిపెట్టకూడదు. కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట, అంటే సంఘముగా కూడుకొనుట కొందరు మానేస్తున్నారండి. మనం ఏం చేయకూడదు? ఆ కొందరు కూడా ఏం చెప్పాలి? మానకూడదని చెప్పాలి. మానకూడదని చెప్పేటప్పుడు మనము కూడా మాదిరిగా ఉండాలి. మనం మానేస్తూ చెప్పామనుకో వినరు, మనల్ని కూడా ఏం చేస్తారు? అవమానపరుస్తారు. అవునా కదా? చెప్పేటప్పుడు మనం కూడా యోగ్యంగా ఉండాలంటే మనము చేస్తూ చెప్పాలి. అంతేనంటారా? కింద చదువు. మానుకొనుచున్నట్టుగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, అంటే మనం మానకూడదు, మానే వారిని హెచ్చరించుచు ఆ దినము సమీపించుట. ఏ దినం? ఆ సంఘముగా కూడుకునే దినం. ఓకేనా? ఆ సంఘము ఆరాధనకు కూడుకునే దినం, ఆ సంఘం వాక్యం వినడానికి కూడుకునే దినం సమీపించిన కొలది చూడండి మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురి కొల్పవలెనని. అది మన ఆలోచన ఎలా ఉండాలంటే పురి కొల్పడానికే తప్ప కానీ చెడగొట్టడానికి కాదు, పనిని పాడు చేయడానికి. మనం సమకూర్చాలి. అందుకే నేను ప్రభు అంటాడు నాతో సమకూర్చువాడు నాతో పాలివాడు, చెడగొట్టువాడు నాకు పాత్రుడు కాదు. మీకు అర్థమైందా? సమకూర్చాలి, ప్రభుతో సమకూడాలి. అలా సమకూరుతో సమాజంగా సంఘములో కూడుకుందాం. సత్ప్రవర్తనలో నమ్మకంగా ఉందాం. దైవభక్తి నమ్మదగినది, ప్రభు రక్షణ నమ్మదగినది, ప్రభు సంఘము నమ్మదగినది. నిత్యరాజ్యానికి వారసులుగా చేయగలిగినది ఏదన్నా ఉన్నదంటే ఆ స్వాచ్ఛం ఏది తెలుసా? క్రీస్తు సంఘమే పరిశుద్ధులకు ఇచ్చిన స్వాచ్ఛం. ఆ నిత్య జీవాన్ని మనకి చేపట్టేలా చేసేది సంఘము ఒకటి. ఎందుకంటే ఆ నిత్య రాజ్యానికి వెళ్ళేది క్రీస్తు సంఘము ఒకటే, క్రీస్తు నామం కలిగిన సంఘం ఒకటే. ఆ నామములో ఉంటూ ఆ నిత్య రాజ్యాన్ని మనకిచ్చిన వారసత్వాన్ని నిలుపుకుందాం, కాపాడుకుందాం. మనం ఏ పాప క్షమాపణ అయితే పొందామో ఆ పాప క్షమాపణ కలిగి నమ్మకంగా ఉన్నట్లయితే, నమ్మకంగా ఉన్న సంఘంతో మనం జీవాన్ని కొనసాగించుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.